శ్రీమాత్రే నమః. అది అంటే అమ్మవారికి నమస్కారం. లలితా సహస్రనామం ఫస్ట్ మంత్రం శ్రీమాత్రే నమః. అమ్మవారు బాలయ్య వచ్చిన తర్వాత బండాసురం వధం చేశారు. తర్వాత ఈ అమ్మవారు ఎవరు బాల అంటే బాల వధం చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు, ఎవరికి కనపడలేదు. తర్వాత అందరూ ఈ మనకు సహాయం చేశారు. ఎవరు ఈ బాల కన్యగా ఎవరు అది సెర్చ్ చేసిన తర్వాత మన ఇప్పుడు గాయత్రి మంటపం, గాయత్రికి 24 అక్షరాలు ఉంది, 24 స్తంభం ఉంది అక్కడ అమ్మవారి గుడిన. ఆ స్తంభం ఆ మంటపం వేసి ధూపదీపం గో అంతా వేసి ఓపెన్ చేసిన తర్వాత కంచి కామాక్షమారు ఉన్నారు. అదే ఆ బండాసుర వధం చేసిన తర్వాత వసిన్యాది వాగ్దేవత అని చుట్టూ ఉన్నారు 8 పేరు. వాళ్ళు లలితా సహస్రనామం చెప్పవాలా అంటే అది మంత్రం సహస్రనామం చెప్తారు. అది ఫస్ట్ మంత్రం ఇంపార్టెంట్ మంత్రమా ఉండవాలా, అందరికీ క్షేమమా ఉండవాలా అంటే సెర్చ్ చేసేదే శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః. అది శ్రీమాత్రే నమః వచ్చింది. అంత పవిత్ర మంత్రం ఇది. అంటే ఇప్పుడు మీకు ఈ పనిలో ఉన్నారు, వాళ్ళ కెమెరామెన్ ఉన్నారు, వాళ్ళు అంతా ఉన్నారు, వాళ్ళు ఆ సహస్రం పూర్తిగా చెప్పలేదు, టైం లేదు. అప్పుడు ఆ శ్రీమాత్రే నమః ఒక్క మంత్రం చెప్తే అంత. అది మాత్రం కాదు, మీరు హోమం చేసా ఎంత ఫలం ఉందో, ఒక కుంభాభిషేకం చేసా ఎంత ఫలం ఉందో, ఆ శ్రీమాత్రే నమః ఆ ఇదికి అంత పవర్ ఉంది. అమ్మవారికి నమస్కారం. అమ్మ అందరికీ ఉంది, మీకు ఉంది, అందరికీ అమ్మ లేదే ఎవరూ రాదు ఈ భూమికి. ఆ జగజ్జనని అమ్మవారు, జగజ్జనని. అది అంటే ఆ చెప్తే అది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అమ్మవారికి నమ్మకం లేదుంటే కూడా ఈ మంత్రం చెప్పి తప్పకుండా వాళ్ళకు మదర్ ఉన్నారు. అంత పవిత్రమైన మంత్రం శ్రీమాత్రే నమః. అది మీరు నిద్రలే ఏంటి తర్వాత బెడ్లో ఒక చెప్పాలా, ఏమి ఇది అది అది ఏమి అవదు. ఎక్కడైనా ఆ మంత్రం ఆయన మీరు బస్సులు ట్రావెల్ చేసి మీకు మాత్రమే మీ పక్కనే ఎవరు ఉన్నారో వాళ్ళకని రక్ష అవుతుంది. అంత పవిత్ర మంత్రం అదే మన అందరికీ చెప్తే శ్రీమాత్రే నమః. అది నిన్నటి వరకు కార్తీక మాసం అయింది సార్. కార్తీక మాసంలో కంచి అమ్మవారి గుడిలో ఏం చేస్తూ ఉంటారు జనరల్గా? కార్తీక మాసం అంటే జ్యోతి, ఇప్పుడు తిరువన్నామలై జ్యోతి అంతా అన్నామలైకి అందరూ వెళ్ళిపోతారు. అక్కడ జ్యోతి దర్శనం, తిరువన్నామలై జ్యోతి దర్శనం. జ్యోతి అంటే అదే మీరు అగ్ని, ఎందుకన్నా అగ్ని స్వరూపం అన్నారు. అమ్మవారు అగ్ని స్వరూపమా ఉన్నారు కదా. అప్పుడు కార్తీక పౌర్ణమి నైటు అక్కడ తమిళ్లో సుక్కబాన్ అని చెప్తారు. సుక్కబాన్ అంటే ఒక దీపం పెట్టి అది ఇది చేశారు. అందరూ భావం అంతా అది నశిద్ధిపోతుంది. ఆ సుక్కబాన్ చేశారు. అది పౌర్ణమి నైట్ అక్కడ కంచి కామాక్షి గుడిలో చెప్తారు. నవావరణ పోయే ముందు ఈ సుక్కబాన్ అని చెప్తారు. ఇది స్మాల్, ఇదే పెద్ద. అది దీప దర్శనం అంటే కార్తీక దీపం అంటే అక్కడ చెప్తారు. జ్యోతి దర్శనం అంటే అయ్యప్ప మలైలో అక్కడ చెప్తారు. అంటే అగ్నియ ఉన్నారు. అది తింటే అది చాలా విశేషం అక్కడ. అప్పుడు అమ్మవారికి నెయ్యప్పం తర్వాత పొరి అంతా నైవేద్యం చేస్తారు. అంత విశేషమైన ఇది. కార్తీక అంటే చాలా విశేషం. మన కుమారస్వామికి, మురుగన్ది, సుబ్రహ్మణ్యానికి విశేషం అంతా ఇది కార్తీక. కానీ పౌర్ణమికి ఏం చేస్తూ ఉంటారు గుడిలో జనరల్గా? అమావాస్యకు కూడా. అమావాస్య తమిళనాడులో చాలా ఆస్పీషియస్ డే కదా సార్. ఇక్కడంటే అమావాస్య రోజు ఏ పనులు స్టార్ట్ చేయరు, కానీ బట్ అమావాస్య ఇస్ వెరీ గుడ్ టైమ్ ఫర్ ఇన్ తమిళనాడు యాక్చువల్లీ. అమావాస్య ఎక్కడమే ఇది చేయరు ఇక్కడ తమిళనాడు. అమావాస్య పితృ దినంను ఉంటారు. అమావాస్య అంటే పితృకోసరం చేశారు. ఎక్కడ అమావాస్య అది మంచి స్టార్ట్. అమావాస్య అంటే మంచి రోజు. అది కృష్ణపక్షం శుక్లపక్షం చెప్తారు కదా. ఇది శుక్లపక్షం అంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది అమావాస్య అంటే. అప్పుడు ప్రథమ తుది అని చెప్పి అదినే స్టార్ట్. అది మంచి కార్యం అంతే శుక్లపక్షం చేయాలంటే అది అమావాస్య ఇంపార్టెంట్. పౌర్ణమిలో మన గుడిలో నవావరణ పూజ ఉంటే నైట్ 10 to midnight 1 o'clock వరకు ఆ పూజ చాలా విశేషమా నవావరణ పూజ. ఆ మంత్రం అంతా బీజాక్షర మంత్రం ఉంది. అది కోసమే ఎవరు ఇది చెవిలో రాకూడదంటే ఆ పూజ ఎవరు దర్శనం సంకల్పం చేయవాలా అందరికీ
కానీ పూజ క్లోజ్ చేస్తే పూజ చేస్తాము. పూజ తర్వాత సంఘతీర్థం ఇస్తారు. అమ్మవారి పూజలో చాలా మంత్రం చెప్పి సంఘతీర్థం ఇచ్చారు. శ్వాసిని పూజ 9 శ్వాసినికి చీర మంగళద్రవ్యం ఇస్తారు. అదైనా నైట్ ఆ రోజు ఒకటే తీర్థం ఇస్తారు. ఎప్పుడుమే అమ్మవారి గుడిలో కుంకుమ ఇస్తారు, విష్ణు గుడిలో ఒకటే తీర్థం ఇస్తారు. ఇక్కడ నైట్ సంగీతీర్థం, తీర్థం, పూలు, కుంకుమ అంతా ఇస్తారు. ఆ రోజు నైట్ ఒకటే. అంటే పౌర్ణమికి అమావాస్యకి ప్రత్యేకమైన పూజలు కానీ ఎర్లీగా గుడి క్లోజ్ చేసే సమయాలు కానీ ఉంటాయండి? అలా ఉంటుందా ఏమన్నా? ఇది పౌర్ణమి పూజ ఈ ఒక రోజు పౌర్ణమి నైట్ ఒకటే నవరాత్రి పూజ మీరు మరి. కానీ పంచభజి అంటే శుక్రవారం అమావాస్య న్యూ మంత్ ఫస్ట్ డేటు శుక్రవారం అంతా బంగారథం అమ్మవారికి విశేష పూజ అంతా ఉంది. అది అప్పుడు అమ్మ బయట వచ్చి ప్రదర్శన చేసి అంతా ఉంటాం. రోజు 3 వేల అభిషేకం. మార్నింగ్ విశ్వరూప దర్శనం ఉంది. గోపూజ ఫస్ట్ గోపూజ దర్శనం, విశ్వరూప దర్శనం 5:30కి అభిషేకం, తర్వాత 10:30కి అభిషేకం, సాయంకాలం 4:30కి అభిషేకం. తర్వాత నైట్ పల్లకి సేవ అని ఒకటి ఉంది. పల్లకి సేవ ఏమిటి? అర్ధజామ పూజకి ముందు అమ్మవారు బంగారు పల్లకిలో తీసుకుపోతారు. అది అప్పుడు ఏమి కోరిక అప్పుడు వాళ్ళు అమ్మవారు సంతోషమా కామేశ్వరరు చూసినా వెళ్తారు. అప్పుడు ఎవరెవరు వచ్చారో అందరికీ వాళ్ళు ఏమి కోరిక అందరూ సంతోషమా ఇస్తారు. అది పల్లకి సేవ నైట్. నేను చాలా చోట్ల విన్నాను సార్, యూట్యూబ్లో స్టోరీలుగా విన్నాను. ఏంటంటే అమ్మవారు ఒక పర్టికులర్ టైంలో ఆవిడ కాలి మువ్వలు సౌండ్ వినపడుతుంది అర్ధరాత్రి తర్వాత నడుచుకుంటూ పెడతారు. నిజంగానా? నమ్మచ్చా అది? ఇది అంతా చాలా సీక్రెట్ అలా మీరు అడుగుతారు. అది అంటే అమ్మవారు లోపల ఇంత కంచి కామాక్షి గుడిలో అంత శ్రీ విద్యా దేవత అంతా ఉంది. రాజశామళ, అన్నపూర్ణ, వారాగి, దుర్గా, భైరవ అంతా ఉంది. గణపతి, మహాలక్ష్మి. మనకు అధ్యాత్మ పూజ తర్వాత 10 o'clock మ్యాక్సిమం 10:30 వరకు గుడి ఉంది. తర్వాత 11 o'clock అందరం పోతాము. అప్పుడు అమ్మవారు బయట వచ్చి ఇది అడుగుతారు. వారాయికో, అన్నపూర్ణికో, రాజశామల అంతే. అప్పుడు ఆ సమయం అమ్మవారు తండ, దట్ మీన్స్ గొలుసు సత్తం అప్పుడు చెప్తుంది. అది ఎవరు చూడలేదు. మనము అంటే మన ఈవెన్ క్లోజ్ చేసి ఏమి అది అప్పుడు మన బీగం అంతా భైరవ దగ్గర పెడతాము. ఆ టైంలో గుడి పుట్టి కాళ్ళ భైరవరి అక్కడ రక్ష చేశారు. అక్కడ మనకి అక్కడ వస్తారు. ఏమి అది లోపల ఉంటే మళ్ళీ ఓపెన్ చేయరు. మళ్ళీ మార్నింగ్ ఒకటే, అది ఎప్పుడు తీయరు. అప్పుడు అక్కడ నైట్ వాచ్మెన్ ఉన్నారు. అది పారంపర్యంగా ఉన్నారు. ఎవరు అమ్మవారు తీసుకుని పోతారే వాళ్ళే వాచ్మెన్ ఉన్నారు. అప్పుడు వాళ్ళకే ఆ గొలుసు సత్యం వాళ్ళు విన్నారు. వాళ్ళకు అడుగుతారు. మనం చెప్తాము ఇది అమ్మవారు లోపల వాక్ చేసి శ్యామల దగ్గర వెళ్ళి ఇక్కడ వెళ్ళి వాళ్ళు అమ్మవారి దగ్గర వెళ్ళి డిస్కషన్ చేసి పోతారు. ఏమిటి అది రహస్యం ఎవరికి వెళ్ళలేదు. అది మాత్రమే. మొన్న లాస్ట్ టైము గర్భగుడికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చినప్పుడు అక్కడ ఒక పిల్లర్ ఉంది సార్. పిల్లర్ చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుని మీరు కోరుకున్నది అడిగితే అది నెరవేరుతుంది అని లాస్ట్ టైం చెప్పారు. అది ఏంటి అసలు దాని గురించి? దశరథరు వచ్చిన తర్వాత ఇక్కడ పుత్రకామేశ్వరి యాగం చేశారు. ఆ దశరథకు అమ్మవారే కులదేవత. వాళ్ళు వశిష్ఠ చెప్పి ఇక్కడ కంచిని వచ్చి పుత్రకామేశ్వరి యాగం చేశారు. మనకి అయోధ్యకం కంచికం కనెక్షన్ ఇది. అయోధ్య రాజా ఇక్కడ వచ్చి వాళ్ళు అందరికీ కామాక్షి కులదైవం. ఇక్కడ వచ్చి పుత్రకామేశ్వరి యాగం చేశారు. అప్పుడు అది అమ్మవారు నాభి అక్కడ ఉంది. ఆ సంతాన సంవత్సరం చూసి అక్కడ ఒక ఇది ఉంది, అక్కడ నాభి స్థానం. అది సంతానం భాగ్యం లేదంటే వాళ్ళు 3 ప్రదర్శన చేసి అక్కడ కుంకుమ ఉంది అది పెట్టి నాభీన్యం పెట్టి ఇదంటే హోమ భస్మ ఇస్తాము. అది హోమ భస్మ 48 రోజులు హస్బెండ్ నుండి తీస్తే తప్పకుండా వాళ్ళకి సంతాన భాగ్యం వస్తుంది. అంత విశేషం ఆ సంతాన స్తంభం.